సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇది నెంబర్ సిస్టమ్ లో ఒక పార్ట్ ఇది. ఇంకా సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి నెంబర్ సిస్టమ్ లో, సో మెనీ రూల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రూల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ టూ డిజిట్ నెంబర్ ఈజ్ 8. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ ది నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 54. ఫైండ్ ద నెంబర్. సో ఇలాంటి ఒక క్వశ్చన్ కనుక మనకి ఎగ్జామ్కి వస్తే జనరల్ గా మనం ఏం చేస్తాం, చాలా ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు అది అలా ఎలాంటి ప్రాసెస్ చేస్తామో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. ఆ తర్వాత మీకు దీనికి ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఇంత పెద్ద క్వశ్చన్ కి జస్ట్ 1 లైన్ ఆన్సర్ నేను చూపిస్తాను. ఓన్లీ 1 లైన్ ఆన్సర్, 2 లైన్స్ కూడా కాదు, 3 లైన్స్ కాదు, 4 లైన్స్ కాదు, ఓన్లీ 1 లైన్ ఆన్సర్ చూపిస్తాను. ఆ 1 లైన్ ఆన్సర్ చెప్పే ముందు ఫస్ట్ దీనికి మన ప్రొసీజర్, జనరల్ ప్రొసీజర్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఓకే, సో జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్, అంటే 2 నెంబర్స్ యొక్క సమ్ అడిషన్ చేస్తే అది 8 ఉందంట. సో నేను దీనికి జస్ట్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ అండ్ వై తీసుకుంటున్నాను చూడండి. సో ఎక్స్ ప్లస్ వై దీన్ని నేను అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 8 అని వస్తుంది. నేను దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకుంటున్నాను. అలాగే ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, అంటే ఇది 1's ప్లేస్, దిస్ ఈస్ 10's ప్లేస్. ఇది 10's, ఎక్స్ అనేది 10's ప్లేస్, ఇది 1's ప్లేస్. ఈ రెండు చేస్తే 8 వచ్చింది అడిషన్ చేస్తే. ఈ డిజిట్స్ అనేది రివర్స్ అయింది. రివర్స్ అయితే ది నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 54. ఇప్పుడు కనుక దీన్ని ఎలా రాస్తాం చూద్దాం. ఈ నెంబర్స్ రివర్స్ అయితే 10y ప్లస్ ఎక్స్ ఇలా అవుతుంది. ఈ నెంబర్స్ రివర్స్ అవుతాయి, అంటే ఇది 1's ప్లేస్ లో ఉన్నది కాస్త 10's ప్లేస్ లోకి వెళ్ళింది, 10's ప్లేస్ 1 ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, డిక్రీజ్ రివర్స్ చేశాను. మరి ఎంత డిక్రీజ్ అయింది అంటే 10x ప్లస్ వై మైనస్ 54, అంటే 54 డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా, సో ఇది మనకు నెక్స్ట్ సెకండ్ ఇది. సో దీని నుంచి మనం చేద్దాం ఎలా అనేది. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎక్స్ ని వై ని ఇలా పంపించేస్తున్నాను, అంటే 10y ప్లస్ ఎక్స్ మైనస్ 10x మైనస్ వై ఈక్వల్ టు ఎంత, 54. అంటే మొత్తాన్ని మనం ఇట్లా మార్చేసాను. ఓకేనా, ఇప్పుడు ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. 10y మైనస్ వై ఎంత, 9y ప్లస్ ఎక్స్ మైనస్, అంటే మైనస్ 9x అంతేనా, ఈక్వల్ టు దిస్ ఈస్ మైనస్ 54. ఓకే, నెక్స్ట్ రివర్స్ లో రాస్తున్నాను, అంటే 9x మైనస్ 9y అని రాసినప్పుడు ఇక్కడ రివర్స్ లో ఏమవుతుంది, 54 అవుతుంది. సో 9 కామన్ తీస్తే x మైనస్ y ఈక్వల్ టు 54. సో x మైనస్ y ఈక్వల్ టు 54 బై 9, 9 6 54. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 9x ప్లస్ వై ఈక్వల్ టు 8 వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ x మైనస్ వై ఈక్వల్ టు 6 వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్ ని కంపేర్ చేసుకుంటే మనకు x వాల్యూ y వాల్యూ ఎంతో వస్తుంది చూద్దాం. x ప్లస్ వై ఈక్వల్ టు 8, x మైనస్ వై ఈక్వల్ టు 6. సో ఇప్పుడు నేను రెండింటిని అడిషన్ చేస్తున్నా, అంటే క్యాన్సిల్ అవుతుంది. 2x ఈక్వల్ టు 14, x ఈక్వల్ టు 14 బై 2, దట్ ఈస్ 2 1s 2 7s 7. అలాగే మనకు x వాల్యూ వచ్చింది. ఇప్పుడు y వాల్యూ కూడా కనుక్కోవాలి. సో నేను సెకండ్ ఈక్వేషన్ లో తీసుకుంటున్నాను, లేదా ఫస్ట్ ఈక్వేషన్ లో x ప్లస్ వై ఈక్వల్ టు 8, x వాల్యూ 7, 7 ప్లస్ వై ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 8 మైనస్ 7 ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం మనం చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 7 1. సో 7 ప్లస్ 1 ఎంత, 8, 7 8 7 మైనస్ 1. ఇక్కడ చూడండి 7 ప్లస్ 1 ఎంత, 8 సరిపోయింది కదా. ఇది మనం మొత్తం టోటల్ ప్రాసెస్. ఇంత ప్రాసెస్ చేస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. సో నేను చెప్పే మెథడ్ ఓన్లీ 1 లైన్ ఆన్సర్, 1 లైన్ మాత్రమే ఉంటుంది. సెకండ్ లైన్ అస్సలు ఉండదు, ఒక్క లైన్ లో ఆన్సర్ అయిపోతుంది. సో అది ఎలా అనేది ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దీనికోసం నేను ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో నేను 1 లైన్ కాబట్టి నాకు ఈ స్పేస్ అనేది సరిపోతుంది. నాకు ఈ ఆన్సర్ ఇంత స్పేస్ లో నాకు ఈ ఆన్సర్ అయిపోతుంది. ఓన్లీ 1 లైన్ అన్నాను. సో నేను దీన్ని ఇప్పుడు కొంచెం ఫార్ములా చేస్తున్నాను, ఓన్లీ ఫార్ములా రాస్తున్నా. అసలు ఫార్ములా ఏంటి అంటే 5 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఇందాక సమ్ ఆఫ్ ద డిజిట్స్ దాన్ని ఎస్ అనుకుంటున్నాను. అలాగే డిక్రీజ్డ్ అని చెప్పాను కదా, డిక్రీజ్డ్ అనే దాన్ని నేను n గా తీసుకుంటున్నాను, n/9. ఓకే, s ప్లస్ n/9. నెక్స్ట్ ప్లస్ 1/2 సేమ్ s మైనస్ n/9. ఇంతే ఫార్ములా అయిపోయింది. ఇది చూడండి ఒకసారి,
ఇక్కడ ఎస్ అంటే మనకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఇచ్చారు 8 ప్లస్ ఎన్ అంటే ఎంత 54/9 హియర్ 5 1/2 8 minus 54/9. సో 1 లైన్ చెప్పాను కదా మనకు 1 లైన్ లో ఇప్పుడు ఆన్సర్ రావాలని ఉంటుంది 1 లైనే వస్తుంది ఆన్సర్ చూడండి ఒకసారి 9 1 జా 9 6 జా 9 1 జా 9 6 జా 8 plus 6 ఎంత 14 5 జా 70 రైట్ నెక్స్ట్ 8 minus 6 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే మిగిలింది 1 70 plus 1 ఎంత 71 సో ఇక్కడ మనకు కూడా వచ్చిన నెంబర్ ఎంత ఎక్స్ ప్లేస్ అనేది 7 y plus 1 71 రైట్ సో మన ఆన్సర్ కూడా 71 సో మనకి ఈ ఫార్ములా యూజ్ చేయగలిగితే మీరు చాలా సింపుల్ గా అయిపోతాయి సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను నేను సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఓకే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 12 ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ది నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 18 ఫైండ్ ద నెంబర్ చాలా సింపుల్ చూడండి 5 into సమ్ ఆఫ్ అంటే 12 ప్లస్ 18/9 18/9 అంటే ఎంత 9 1s 9 2s అంటే 12 ప్లస్ 2 14 5s 70 ఒక వాల్యూ 70 వచ్చింది నెక్స్ట్ ఇంకో వాల్యూ కావాలి 1/2 into సమ్ మైనస్ n/9 అంటే 12 లోంచి 8 ఆర్ 8 లోంచి అంటే 18/9 ఎంత 2 12 లోంచి 2 తీసేస్తే 10 2 తో 10 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ అంటే 70 ప్లస్ 5 ఎంత 75 సో మనం క్వశ్చన్ ని ఇక్కడే అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి మనకు వచ్చిన ఫార్ములా ఏంటి ఫస్ట్ ఫార్ములా మనకు తెలియాలి ఫార్ములా తెలియకుండా మనం ఎన్ని చేసినా కూడా నో యూజ్ సో ఫస్ట్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఫార్ములా చూడండి 5 into సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్లస్ డిక్రీజ్డ్ అంటాం కదా దాన్ని n గా తీసుకుంటున్నాను ప్లస్ 1/2 సమ్ ఆఫ్ ఇక్కడ మైనస్ n/9 బాగా అబ్జర్వ్ చేయండి అంతా ఒకటే ఉంది చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్లస్ డిక్రీజ్డ్ బై 9 ప్లస్ 1/2 సమ్ ఆఫ్ ద డిజిట్స్ మైనస్ డిక్రీజ్డ్ బై 9 ఇప్పుడు ఫార్ములా ఇక్కడ ఉంది మనం క్వశ్చన్ ఇక్కడ ఉంది సో ఇప్పుడు చేద్దాం చాలా సింపుల్ గా ఎలా చేద్దాం చూడండి సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digit నెంబర్ ఈస్ 9 ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ది నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 63 ని 9 తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది 7 వస్తుంది అంటే ఇక్కడ 9 plus 7 into 5 అంతేనా ప్లస్ అలాగే 9 minus 7 ఎంత 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతే 1 9 plus 6 ఎంత 9 plus 6 16 5s 80 plus 1 81 సో 81 ఆన్సర్ అర్థమైందా చాలా సింపుల్ మనము కాన్సెప్టే బాగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో క్వశ్చన్స్ ఫట్ గా అయిపోతాయి ఫాస్ట్ గా చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digit నెంబర్ 10 అన్నాడు 10 అనగానే ఇక్కడ సమ్ ఆఫ్ దగ్గర 10 రెండిట్లో రెండు సైడ్లు 10 రాసుకుని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎంత ఈ నెంబర్ డిక్రీజ్డ్ బై 72 అనేది 9 తో ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది ఇక్కడ 10 plus 8 అవుతుంది రైట్ ఇక్కడ 10 minus 8 అవుతుంది అవునా నెక్స్ట్ 1/2 ఉంటుంది ఇక్కడ 5 ఉంటుంది 10 plus 8 18 5s 90 10 minus 8 2 1/2 into 2 1s సో 1 90 plus 1 91 సో చెక్ చేసుకోండి 91 ఉందా ఉంది అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digit నెంబర్ ఈస్ 13 ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ది నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 45 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 13 plus 5 ఎంత 18 5s 90 నెక్స్ట్ 13 లోంచి 5 తీసేస్తే ఎంత 13 లోంచి 5 తీసేస్తే 8 2 తో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ 80 plus 4 ఎంత 84 ఉందా సారీ ఫస్ట్ 90 కదా మనకు వచ్చింది 90 plus 4 94 ఎందుకంటే 13 plus 5 18 వస్తుంది 18 5s 90 సో ఓకే 90 plus 4 94 నెక్స్ట్ ఇక్కడ చూడండి ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digit నెంబర్ ఈస్ 7 ఇక్కడ 45 అనగానే 5 టైమ్స్ పోతుంది 7 plus 5 12 5s 60 ఓకే నెక్స్ట్ 7 లోంచి 5 తీసేస్తే 2 1s 2 1 60 plus 1 61 సో చూడండి 61 నెక్స్ట్
సో ఇలా క్వశ్చన్స్ ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం మార్చారు. ఎలా మార్చారు చూడండి. డిక్రీజ్డ్ బై కాకుండా ది నెంబర్ ఈజ్ 9 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు. ఎలా ఇచ్చినా 2 ఒకటే. ఇక్కడ 9 ఇచ్చారు కాబట్టి ఇంకా మనకు సింపుల్ మనకు n/9 ఉంటుంది. అక్కడ 9 1s 1 వస్తుంది. 9 + 1 10, 10 5s 50. నెక్స్ట్ 9 లోంచి 1 తీసేస్తే 8, 2 తో 4 టైమ్స్ ఎంత వస్తుంది ఆన్సర్? 50 + 4 ఎంత? 54. సో 54 ఉందా లేదా? సో చూసారా చాలా సింపుల్ గా ఉన్నాయి ఇక్కడకున్న క్వశ్చన్స్ అన్ని. ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి మనము టైం చాలా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు డిక్రీజ్డ్ బై వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? n/9 ఇక్కడ ప్లస్ n/9 ఇలా ఫార్ములా తీసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ ఇంక్రీజ్ వస్తే ఎలా చేయాలి? సో అది కూడా ఒకసారి చూద్దాం. ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 7. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ది నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 27. ఇంక్రీజ్ వస్తే ఎలా చేయాలి? సో దీనికి ఒక ఫార్ములా ఉందండి, కానీ కొంచెం ఫార్ములా మారిపోతుంది. ఒకసారి మన లాస్ట్ ఫార్ములా ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5 × s + 9/s + n/9 + 1/2 s - n/9 ఇచ్చాం. అవునా? సో ఇక్కడ ఫార్ములా ఎలా వస్తుందంటే ఇంక్రీజ్ అని రాగానే ప్లస్ చోట మైనస్, మైనస్ చోట ప్లస్ వస్తుంది. అంటే చాలా సింపుల్. ఒకసారి చూడండి ఫార్ములా ఒకసారి చూపిస్తాను ఎలా. ఇప్పుడు చూడండి ఫార్ములా చూడండి. ప్రీవియస్ ఫార్ములాకి ప్రెసెంట్ ఫార్ములాకి డిఫరెన్స్. ప్రీవియస్ ఫార్ములా డిక్రీజ్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది ఇక్కడ క్వశ్చన్ ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, టోటల్ సేమ్. చాలా సింపుల్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ ఎలా చేయాలి చాలా సింపుల్ గా. ఇక్కడ 2-digit నెంబర్ వచ్చేసి 7 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసి 7 తీసుకోవాలి. ఇంక్రీజ్డ్ బై 27 అన్నారు కాబట్టి ఇక్కడ 27 తీసుకుంటాం n ప్లేస్ లో. s ప్లేస్ లో 7, n ప్లేస్ లో 27 అంతే. ఇప్పుడు చూడండి s ప్లేస్ లో 7 తీసుకున్నాను, n ప్లేస్ లో 27 తీసుకోగానే 27/9 ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే 7 - 3 ఎంత అవుతుంది? 4, 4 5s 20. సో ఇక్కడ ఉన్న వాల్యూ 20 వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా చూడండి s ప్లస్ n/9 అంటే n/9 అంటే 3 వస్తుంది. 7 + 3 ఎంత? 10. 2 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 20 + 5 25 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఒకసారి చాలా సింపుల్ గా ఉంది. ఒకసారి నేను మీకు ఇక్కడ పేపర్ మీద రాసి చూపిస్తాను ఎలా వచ్చింది ఈ ఫార్ములా అనేది. ఓకేనా? మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, చూడొద్దాం. సో ఇప్పుడు నేను s వాల్యూ ఎంత తీసుకోవాలి? s వాల్యూ 7 తీసుకోవాలి అండ్ n వాల్యూ 27. సో చూద్దాం. 5 7 - 27/9 ప్లస్ 1/2 s అంటే 7 + 27/9. ఓకే, సో ఇక్కడ 9 1s 9 3s అంటే 7 లోంచి 3 తీసేస్తే 4 4 5s 20. రైట్? ఇక్కడ కూడా 7 + 3 10. 10 అనే 2 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 20 + 5 ఎంత? 25. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంక్రీజ్ గనక వస్తే ఇలా చేయాలి. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ. సో క్వశ్చన్ చూడండి. ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 నెంబర్ ఈజ్ 6. s ప్లేస్ లో 6 తీసుకోవాలి. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ది నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 36. n ప్లేస్ లో 36 తీసుకోవాలి. ఇప్పుడు n ప్లేస్ లో 36 తీసుకుంటే ఒక్కసారి చూడండి. సో s ప్లేస్ లో 6, n ప్లేస్ లో 36. సో ఒక్కసారి చూడంగానే మన ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఒకసారి. s ప్లేస్ లో 6 అన్నారు. 6 - 36/9. 36/9 అంటే 4. 6 - 4 అంటే 2. 2 5s 10. రైట్? 1 వాల్యూ 10 వచ్చేసింది. అలాగే s ప్లస్ 6 ఇక్కడ ఏమవుతుంది? 6 వస్తుంది. 9 4 అంటే 6 + 4 వస్తుంది. అవునా? 4 అంతేనా? సో 6 + 4 10. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 2 5s 10. సో 10 + 5 ఎంత? 15. అంటే మన ఆన్సర్ ఎంత? 15 అనేది మన ఆన్సర్. చాలా సింపుల్ గా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫార్ములాస్ మీకు గుర్తు గనక ఉండగలిగితే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేస్తాం. ఇక్కడకున్న క్వశ్చన్ మనం క్వశ్చన్ చూడంగానే చాలా పెద్దగా ఊహించేసుకుంటాం. అసలు ఇలాంటి క్వశ్చన్ మనం చూసామా లేదా, అసలు ఎప్పుడు చూడలేదు, ఇంత టఫ్ గా ఉన్నాం ఏంటి మ్యాథ్స్ అనుకుంటాం. మ్యాథ్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్ కంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్. టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? తెలుగు మాత్రమే టఫెస్ట్ సబ్జెక్ట్. ఇంకా ఏ సబ్జెక్ట్ కూడా టఫ్ కాదు. ఒక్క తెలుగు మాత్రమే సబ్జెక్ట్. ఎందుకు తెలుసా? తెలుగులో ఒత్తులు, పొల్లులు, గుణింతాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మ్యాథ్స్ లో అలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఓన్లీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చినట్లయితేనే మనకి ఈజీగా అయిపోతుంది.
మ్యాథ్స్ చేసే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తుంది. మ్యాథ్స్ చేసే, ఎందుకంటే మనకు క్వశ్చన్ ఇది అర్థం అవుతుంది అంటే మీనింగ్ మనకి ఇంగ్లీష్ వచ్చు అని అర్థం. ఎప్పుడు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అనుకోవద్దు, ఇంగ్లీష్ అందరికీ వస్తుంది. కానీ మనలో ఉన్న భయం మాత్రమే మనకు ఇంగ్లీష్ రాదు అనేలా మననే చెప్పేలా చేస్తుంది. ఒకసారి చూడండి, ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digit నెంబర్ ఈస్ 9 అన్నాడు. అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digits అంటే రెండు నెంబర్స్ యొక్క, అంటే రెండు 2 digit నెంబర్ అడిషన్ చేస్తే 9 రావాలి అంటున్నారు. అవునా? అంటే దీని అర్థం మనకు తెలిసింది అంటే అర్థం మనకి ఇంగ్లీష్ వచ్చినట్టేనా? ఇంగ్లీష్ వచ్చు మనకు. చూడండి, ఈ మనం ప్రతిసారి పలికే విధానం చూడండి. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, రివర్స్ అంటే ఏంటి? నెంబర్స్ ని రివర్స్ చేస్తే ది నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, అంటే ఎంత పెరిగింది? 63 పెరిగింది. ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్ ఏంటి అంటాం. అంటే ఇంత బాగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అర్థం మనకి ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ వచ్చు, కానీ అందరం మనము భయపడుతున్నాం. నాకు ఇంగ్లీష్ రాదు అని భయపడుతున్నాం. అందరికి ఇంగ్లీష్ వచ్చు, బట్ భయం మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 5 అంటే s ప్లేస్ లో 5. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ది నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 27 అంటే n ప్లేస్ లో 27 అంటే 27 బై 9 ఎంత? 3. 5 ప్లస్ 3 ఎంత? 8. 8 5 40. ఇక్కడ 40 దగ్గరలో నెంబర్ ఏమని చూసుకోండి ఒకసారి, 41 అదే వచ్చేసింది. చూడండి, నెక్స్ట్ 1/2 అక్కడ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్స్ చాలా సింపుల్ గా వచ్చేస్తాయి ఆన్సర్లు. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకోవడం మాత్రం. ఇక్కడ ఫార్ములా ఏంటో బాగా అబ్జర్వ్ చేయండి. ఇంక్రీజ్ అడిగారా, డిక్రీజ్ అడిగారు? ఇంక్రీజ్ కనుక అడిగితే s మైనస్ n/9 రాసుకోవాలి. ప్లస్ కనుక డిక్రీజ్ అడిగితే ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మైనస్ ఎంత వస్తుంది? 3. 5 మైనస్ 3 ఎంత? 2 బై 5 2 ఎంత? 10. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 1/2. 5 ప్లస్ 2 5 ప్లస్, సో 5 ప్లస్ 3 అవుతుంది. 5 ప్లస్ 3 8. 2 తో 8 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 4 అంటే 10 ప్లస్ 4 ఎంత? 14. ఇందాక 41 ఎందుకు చెప్తున్నాడు? ఇది డిక్రీజ్ కనుక అయితే మనకు 41 ఆన్సర్ వస్తుంది. ఇంక్రీజ్ కనుక పెడితే 14 ఆన్సర్ వస్తుంది. అలా మనం చెక్ చేసుకోవాలి. మనకు ఇంక్రీజ్ ఇచ్చారా, డిక్రీజ్ ఇచ్చారా బాగా చెక్ చేసుకొని చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.